అందరికీ నమస్కారం. ఎప్పటి నుంచో గత వారం రోజులుగా ఎదురు చూస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న త్రిమూర్తుల సంగము ఆర్ త్రివేణి సంగము నిన్నటితో అది నిజమైంది. సుమారు 2 సంవత్సరాలుగా చెప్తున్నా, అసుర సంహారం జరగాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలవాల్సి వచ్చింది. వారిచ్చిన వరంతో వారికే ఉపద్రవంగా మారిన రాక్షస సంహారానికి గతంలో పురాణాల్లో జరిగిన అదే సీను రిపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని నేనైతే ఎన్నోసార్లు చెప్పా. అది నిన్నటితో నిజమైంది. ఎందుకంటే ఈ పోలీసులు నీట్గా పుల్లారావు గారు అరేంజ్ చేశాడు. ఆ మైక్ సిస్టమ్స్, ఆ కంట్రోల్ సెంటర్స్ ఉన్న దగ్గర చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఎవరో రాకుండా చేశారు. కానీ ఒకేసారి పోలీస్ రాంగ్ హ్యాండ్లింగ్తో జనం అందరూ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి సభకి 3 సార్లు అంతరాయం కలిగించారు. ఆ అంతరాయం వలన డెఫినెట్గా ఏదో ఒక ఉద్దేశంలో మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కాగితాల మీద రాసుకునే వాడికి పర్లేదు, దడదడ చదువుకుంటారు. కానీ ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కొంత అసౌకర్యం ఎక్కువగానే కలుగుతుంది. అటువంటి అసౌకర్యం వరకు మరి పోలీసులు చేశారా, ప్రతిపక్షాలు చేశారా, ఎలాగైనప్పటికీ కూడా ఆయన స్పష్టంగా ఈ ప్రభుత్వం పోవాలి అని మంత్రులు అంటే క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ గ్రోత్, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి అంటే ఈ కూటమి ఇక్కడ అక్కడ కూడా అద్వితీయమైన విజయం సాధించాలి అని చెప్పి చక్కటి పిలుపునిచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం, నిన్న ప్రారంభం. నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇంకో 4-5 మీటింగ్లన్నా కనీసం మోడీ గారు ఉంటాయి, అలాగే అమిత్ షా గారు ఉంటాయి. ఆ మీటింగుల్లో మనం ఆశించిన దానికన్నా అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది. మాటలు కాదు, చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది. మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు. మరి వారి కొందరి అనునాయుల ద్వారా, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా 3-4 ఫేజుల్లో ఎలక్షన్లు ఉంటే మరి అలా వారి ఓటర్లను అందరినీ చెప్తారు కదా సదర్ గారు, మా ఓటర్లు వేరని. ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్మిక్కులు చేయాలని చూశారు. అది ఫెయిల్ అయ్యారు. అలాగే సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు ఒక కళ ఉందని రాత్రుల్లో ఇలా కళ్ళగంటానని చెప్పి చాలా చెత్తంతా పోస్టల్ రూపంలో, ఫ్లెక్సీల రూపంలో పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు. అన్ని బోర్డులు ఏముంది, అడిగేం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు, ఎవరితోనూ కట్టిస్తారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం, అలాగే ఆఫీసుల్లో ఉన్న అతని ఫోటోలు కూడా డెఫినెట్గా తీసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత పర్మనెంట్గా ఎలాగో అవి కాలగర్భంలో, నేల గర్భంలో కలిసిపోవాల్సిన చిక్కటి చిరునవ్వు ఫోటోలు అవి ఆడి దారిన అవి ఎలాగో పోతాయి. మరి ఇప్పుడు సమయం ఉంది. ఇతను చేసిన కుట్రలు, ఇతను చేసిన అన్యాయాలు ప్రజలకి మరింత చేరువ చేయడానికి మా అందరికీ కూడా తగినంత సమయం
అదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టకుండా 4వ ఫేజ్లో పెట్టినందువల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అఫ్కోర్స్ మా క్యాండిడేట్లకి ఎండలో మే నెల అంటే ఎండలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నన్ను అప్పటికి 3 సంవత్సరాల క్రితం అంటే మే 14 తీసుకెళ్ళాడు. నన్ను జగడు కొట్టించాడు, చూశాడు. ఒకరోజు ముందు అనగా మే 13తో అంటే మే 14 నన్ను కొట్టాడు. మే 13తో ఒకరోజు ముందుగా వాడి పీడ ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా విరగడవుతుంది. మీరందరూ కూడా మే 13వ తారీఖుకి మీ కాళ్ళ మీద, మీ అరికాళ్ళ మీద ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలుగా భావించి మళ్ళీ ఎవరికి కూడా, ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధికి కాదు, అన్యాయంగా ఒక పాలకుడైన నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులు వీడియోల్లో ప్లే చేస్తూ చూసి ఆనందించే ఇష్టం వచ్చినట్టు పోలీసుడు ఎవరిని పడితే ఆయన తీసుకెళ్ళి కొట్టే ఈ సంస్కృతికి మే 13వ తారీఖు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటువంటి మీటింగ్లు ఇంకా ఎన్నో జరగాలి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రానికి మోడీ గారి అవసరం, దేశానికి మోడీ గారి అవసరం ఎంత ఉంది అన్నది చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అద్భుతంగా ఆయన ప్రసంగంలో ఆయన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు తన సహజమైన శైలిలో చాలా బాగా గంజాయి క్యాపిటల్గా చేశారని, క్యాపిటల్ లేని రాష్ట్రంలో ప్రభుత్వమే సారా అమ్ముతుందని, ఆ సారా అమ్మేది జగన్మోహన్ రెడ్డి, చేస్తున్నది సారా వ్యాపారం అని, అందరి ఆరోగ్యం ఇంత దారుణంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని, ఇటువంటి విషయాలన్నీ చక్కగా ఆయన చెప్పారు.